నమస్కారం అండి, నా పేరు వేణుగోపాల్. నేను ఇక్కడ వేరుశెనగ ఏ గ్రేడ్ మోడల్ వేసాను. నేను ప్రధాన పంట వేరుశెనగ, దాంట్లో అంతర పంటలుగా వచ్చేసి ఈ గోంగూర, బొబ్బర్లు, మినుము, దోస ఇవన్నీ వేయడం జరిగింది. దాంట్లోన ఈ బొబ్బర్లు 30 కేజీలు తీసుకున్నాను అంతర పంట. మినుము వచ్చేసి ఒక 60 కేజీలు తీసుకున్నాను. గోంగూర మామూలుగా ఆకులు కోసేసి ఒక 7,000 అమ్మాను. కొంచెం గోంగూర వాళ్ళకి దోశలు ఒక 1,600 పొలం ఎంత? మొత్తం పొలం ఎంత? వచ్చేసి ఎకరం పొలము. దాంట్లో పొద్దుతిరుగుడు దోశ అంతా 1,600. 4 బస్తాలు 1,600. సన్ఫ్లవర్ 5 కేజీలు అయినాయి. 100 రూపాయల చొప్పున 500. ఇది దోశ 1,600 కదా. తర్వాత టమాటా, వంగ, మిర్చి వేసుకున్నాం అక్కడ. అవి వచ్చేసి టమాటా ఒక 1,000 రూపాయలు, వంగ 800, మిర్చి వేసి ఒక 1000 రూపాయలు. అలసందల మీద అలసందలు బొబ్బర్లు వచ్చేసి 60 కేజీలు అయినాయి. 60 కేజీలు సారీ 30 కేజీలు అయినాయి. 60 రూపాయలు. 3 18. ప్రధాన పంట శనగ. వేరుశెనగ వేసాము. ఒక 20 నుంచి 25 బస్తాలు అవుతాయి అనుకుంటున్నాము. అయితే బస్తాలు వేయలేదు కాటన్ కాబట్టి 20 నుంచి 25 బస్తాలు. ఊరదాయింపుగా 25,000 వస్తుందా? అంటే కాయలు చెప్తాడు ఎంత వచ్చింది చెప్తాడు, మొత్తం కాయలు అంతా చెప్తాడు, డీటెయిల్ మొత్తం. ఇప్పుడు ఎంత 4,000 ఉంటాయి కదా కింట? అదే వేరుశెనగకాయలు, పప్పులు కాదు కాయలు. ఎంత? 7,500 కాయలతో. 7,500 అంటే ఖర్చు వచ్చేసి 50,500 అయింది నాకు. అంటే విత్తన ఖర్చు కానీ, దుక్కి దున్నినది, పీకి మిషన్కి వేసేంత 50,500 అయింది. దాంట్లో మొత్తం మనకు వచ్చింది 1,37,600. దాంట్లో ఈ 5,500 పోతే 87,100 ఎకరా ఆదాయం. 87,100 ఎకరా ఆదాయం దీంట్లో వచ్చింది. మొత్తం పెట్టుబడి పంటకి ఇప్పుడు 3 నెలల పంటకి. జనవరి 22వ తారీఖు వేసాను. ఇప్పుడు దాకా నాటు రకం గుజరాత్ పార్టీ అని గుజరాత్ రకం. హైబ్రిడ్ కదా? హైబ్రిడ్ నాటు హైబ్రిడ్ అనే కదా, మనం పంట మార్పిడి కోసం విత్తనం వేరే చోట నుంచి తెచ్చాము. ఇప్పుడు వేరుశెనగ 20-25 బస్తాలు అంటున్నావు. బస్తా ఎన్ని క్వింటాల్ లెక్కన చెప్పేది? 42 కేజీలు క్వింటాల్ లెక్క. క్వింటా 7.5. బస్తా కింటాల్ 42 బస్తాల లెక్కలో చెప్పాయి. బస్తాలు వచ్చేసి 35 కేజీలు ఏమంట. 42 వస్తుంది. క్వింటాల్ లెక్కలో కొత్త పంట వాళ్ళు 32 అంటారు, ఒక చోట 42. నేను వేసింది ఫస్ట్ టైం. ఏ లెక్కలో పడతారో తెలియదు మాకైతే. వాళ్ళైతే క్వింటాల్ లెక్కలో చెప్పారు మన డిపిఎం మేడం గారు. ఏమండి కాశీం గారు, రాజమేన్ చెప్పాడు బస్తాలు కూడా ఇంకా పెరగొచ్చు. రాజమేన్ ఎన్ని కేజీలు అనేది 42 కేజీలు కాశీం. 3 బస్తాలు వచ్చి క్వింటాల్ లెక్క చెప్పారు. అంటే యావరేజ్ కొద్దిగా యావరేజ్ 10 కేజీలు అటు ఇటు పెరగొచ్చు, పెరిగినా ఒక యావరేజ్. మనకి యావరేజ్ 12 క్వింటాల్ అనుకో. సర్లే, దాన్ని మనం డివైడ్ చేసుకొని సరిపోయింది. అంటే మనకు బస్తా ఎన్ని కేజీలు? 20 బస్తాలు 6 క్వింటాల్ లెక్క వేసారయ్యా. ఆయన పెంచవచ్చు. 6 క్వింటాల్ లెక్క ఇప్పుడు వేసింది లెక్క. 6 క్వింటాలు ఇంటూ 7.5 కొడితే అమౌంట్ వచ్చేసి మినిమం ఎంత కేజీ? ఇంకా అమ్మలేదా? రేట్ మార్కెట్ అమ్మలేదు. రేట్ వచ్చేసి మినుములు 80 రూపాయల తోటికే మేము తెస్తున్నాం ఇక్కడ బయట. కానీ ఇంకేం డౌట్ అడుగు కాశీం గారు. నాకు డౌట్ ఏం లేదులే కానీ దీంట్లో దుక్కి దున్నారా? ఫస్ట్ దుక్కి వాళ్ళ గుర్రు ఫస్ట్ పిఎండి వేసేసాం. అవన్నీ ఖర్చులు వస్తాయి మురళి. మేము గొర్రెలు ఎరువు కోసం గొర్రెలు ఆపాము ఇక్కడ. గొర్రెలకు ఇచ్చాము, మేపుకున్నారు. గొర్రె మందలు ఆపుకున్నారు. తెలంగాణ నుంచి వస్తే ఎరువు కోసం ఆపాము. దాని తర్వాత మళ్ళీ మేము గొర్రె తోలుకున్నాం. గొర్రె తోలిన తర్వాత కంది వేసా. దానికి కంది వేసిన తర్వాత కందిలోనే ఏ గ్రేడ్ మోడల్ వేసుకున్నా. కంది 2 సార్లు, సజ్జ, బొబ్బర్లు 2 సార్లు, మినుము 2 సార్లు వేసుకున్నా. దాంట్లోన సజ్జ తీసుకున్నాను, బొబ్బర్లు తీసుకున్నా, రాగి వేసా. రాగిను కొర్రలు కానీ వేసాను, అవి కానీ తీసుకున్నాము. ఇది కంది వచ్చేసి జనవరి నెలలోన మనకి పూత వర్షం పడింది. అప్పుడు రాదని చెప్పి రోటోవేటర్ కొట్టించేసి ప్రధాన పంట మళ్ళీ వేరుశెనగ వేసుకోవడం.
వీటికి ఏమైనా కషాయాలు కానీ ఇన్పుట్స్ ఏమైనా వాడారా? వేరుశనగతో పాటే దాంట్లో కలిపేసి విత్తనాలతో పాటు ఈ విత్తనాలు కానీ కలిపేసాము, వాటితో పాటే పడ్డాయి. ఈ లైన్ సోయింగ్ వేసాం ఫస్ట్ లైన్తోనే, కానీ విత్తనాలు మిగిలాయని చెప్పి మళ్ళీ ఇటు అడ్డము ఇటు వేసేసరికి ఎటు పడితే ఎటు పడ్డాయి. దీనికి నేను వాడింది పచ్చపురుగు వచ్చింది. పచ్చపురుగు వచ్చినప్పుడు వేప గింజల కషాయం వాడా. దాని తర్వాత పేను బంక వచ్చింది. పేను బంక వచ్చినప్పుడు వేప గింజల కషాయము అగ్నాస్త్రం రెండు సార్లు వాడినా కానీ అది పేను బంక పని చేయకపోయేసరికి షాంపూ తీసుకొచ్చి వాడా. షాంపూకి పేను బంక కంట్రోల్ అయిపోయింది. గంజి నాకు తెలియదు. మామూలుగా అది దీని పేను బంక అదే గంజి, ఇంకొకటి పుల్లటి మజ్జిగ పనిచేది. పుల్లటి మజ్జిగ పనిచేది అదే తెగులకు. పేను బంక గింజలు పని చేస్తుంది. బాగా ఎఫెక్టివ్గా పనిచేయాలంటే ఇది పొగాకు కషాయం. అదే మేము ఇది 2 సార్లు పెట్టినా పని చేయలేదు, ఇది పోలేదు అని చెప్పేసి అలసందకు వాడాలి. చేప పిల్ల ద్రావణం వాడే. ఇవన్నీ డ్రోన్ ద్వారానే స్ప్రే చేసుకున్నాము. నేనైతే 400 తీసుకున్నాను. ఒక్క ఏరియాని బట్టి ఉంటుంది అబ్బా, ఒక 100 ఇటు. ఎరువులు వేస్తే సరిపోయింది. అంటే పిఎండిఎస్ అంటే మనం 30 రకాల విత్తనాలతో వేసేది. 30 రకాల విత్తనాలు కలుపుకున్నాము. 2 కిట్లు వేసుకున్నాము. 10 కేలు 10 కేలు కదా 20 కేలు 30 రకాల విత్తనాలతో మొత్తం ఎకరాలు విత్తడం జరిగింది. 32 రకాలు. డిపి మేడం గారే వచ్చి మొత్తం బల్బుతో కలిపింది. ఆ విత్తనాలే తెచ్చేసి భూమి కూడా చూడండి కుళ్ళపారింది. మనకు భూమిని బట్టి అర్థం అవుతుంది. ఈ కొండ ప్రాంతంలో భూమి కుళ్ళపారిందంటే స్ప్రింకల్ ద్వారా ఇచ్చాను. దీనికి పిఎండిసే దీనికి మూల కారణం. నేను కొంచెం బిజీగా ఉన్న ఫీల్డ్లో అందుకే ఏందాక ఎత్తలేదు. అది బండ లెక్క ఉంటుంది. దీనికి మనకు మన ప్రకృతి వ్యవసాయంలో పిఎండిసే దీనికి కారణం. కొడుదు మళ్ళీ ప్రధాన పంట వేసాను. టైం పట్టుద్దా? నెల 15 టైం లేకపోతే ఇంకా